సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ అనేది ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా సెక్యూరిటీ స్కానర్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ట్రైనింగ్లో వచ్చేసరికి 15,000. సో ఇక్కడ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 35,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం వల్ల జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మనకి ఆల్రెడీ November 21 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక December 10th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అన్నవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC, ST, EWS ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఓన్లీ 100 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ OBC క్యాండిడేట్స్ అందరూ కూడా 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక November 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అందరూ కూడా 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు, SC, ST క్యాండిడేట్స్ వచ్చేసరికి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. గైస్, ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ వచ్చేసరికి మనకి 15,000 వరకు కూడా పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి మనకి 30,000, సెకండ్ ఇయర్లో మనకి 32,000, థర్డ్ ఇయర్లో వచ్చేసరికి 34,000 రూపీస్తో పాటుగా ప్లస్ DAతో పాటు ట్రావెల్ అలవెన్సెస్, DNS అలవెన్సెస్తో పాటుగా మనకి లాడ్జింగ్ అండ్ బోర్డింగ్కి సంబంధించిన బెనిఫిట్స్ని కూడా మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 35,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో సీరియల్ నెంబర్ ఫస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. టోటల్గా మనకి 274 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక గోవా, లెహ్, పోర్ట్ బ్లెయిర్, సూరత్, విజయవాడ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ లొకేషన్స్లో మనకి ఇంకా పోస్ట్కి సంబంధించి జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. సో మన సొంత రాష్ట్రంలోనే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. గాయస్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 60% ఆఫ్ మార్క్స్ ఇక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాల్సి అయితే ఉంటుంది. SC, ST క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 55% ఆఫ్ మార్క్స్తో
ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసినా, ఫార్మసీ చేసినా, బీఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తా ఉన్నారు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. దీంతో పాటుగా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అనేది చదవడం మరియు మాట్లాడగలిగేటువంటి స్కిల్స్ అన్న మాత్రం మీకు డెఫినెట్‌గా అయితే రావాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా డెఫినెట్‌గా రావాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలి అని చూసుకున్నట్లయితే కనుక మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్తో పాటు డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు, నెక్స్ట్ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్తో పాటు అప్లికేషన్ ఫీజు, నెక్స్ట్ స్కానర్డ్ సిగ్నేచర్ అని చెప్పేసి సో ఇక డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు అప్లికేషన్ ప్రాసెస్లో అయితే కనుక అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క మెడికల్ టెస్ట్లు అనేవి మనకి కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క మల్టిపుల్ పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన సొంత రాష్ట్రాల్లోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.